దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరొక దినం మనల్ని ప్రేమించి వాక్యాన్ని ధ్యానించే కృపను మనకి ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఈ కూడికను మొదలు పెట్టుకుందామండి. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, గడిచిన దినములన్నీ కాచి కాపాడిన ఆయన మరొక దినం మాకు క్షేమాభివృద్ధి కలుగజేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, వాక్యదానంలోకి మేము వెళ్ళుచుండగా నాయన నీ ఆత్మతో సత్యంతో మమ్మల్ని నడిపించమని, నన్ను నీ సెలవు చాటును మరుగుపరచుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యదానంలోకి వెళ్ళిపోదామండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 25-26 వచనాలను ఒకసారి చదువుకున్నామండి. మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో అక్కడ 26 కూడా చదవండి అమ్మా. తిరుగుబడిరి. ఆమేన్. హల్లెలూయా. హోరేబు నుండి సెయోరు మన్య మార్గం వరకు, కాదేశ్ నుండి బర్నెమ మార్గం 11 దినముల ప్రయాణంలో ఏమండి ఇజ్రాయేలీలు 39 కంటే ముందే వాగ్దాన భూమిలో ప్రవేశించాల్సింది ఉంది. అయితే వారు దేవుని చిత్తానికి అవిధేయులై ఉన్నారు. వీళ్ళు దేవుని మాటని లక్ష్య పెట్టకుండా ఏమండి ఆ యొక్క వాగ్దాన భూమి కోసం దేవుడు చెప్తున్నప్పుడు దేవుని మాటనే అలక్ష్య పెట్టారు. చూడండి, దేవుడైన యెహోవా సెలవిచ్చినాడు, దేవుడు సెలవిస్తున్నాడు, అలక్ష్య పెట్టారండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడు తన అబ్రహాముకు ఇస్సాక్కి తెలియజేసింది ఏంటంటే తన వాగ్దాన భూమిలోకి తన సమూహాన్ని నడిపించాలని దేవుని యొక్క చిత్తం. అయితే వీళ్ళు దానికి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నా వీరు దేవుని ఆ యొక్క పునాదులు గల పట్టణం వైపు వీళ్ళు ఆసక్తి కలిగిన వారిలా లేకపోతున్నారు. అయితే మనం చూసినట్లయితే ఆ దేశంలో మీకు అప్పగిస్తున్నాను, మీరు వెళ్ళి మీ పితరులైన అబ్రహాముకు ఇస్సాకు వారికి ఇస్తానన్న ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్నాయా? మోషే చెప్తున్నాడు, నేను ఒంటరిగా మిమ్మల్ని భరించలేను, దేవుడు మిమ్మల్ని విస్తరించున్నాడు, అనేక జనములుగా మిమ్మల్ని విస్తరించున్నాడు అని మోషే చెప్తుంటే మోషే మాటకి మీ అనేక ఇసుక రేణులంత జనాంగం మిమ్మల్ని చేశాడు. ఫస్ట్ అంటే కొద్దిగా ఉన్నారు, నేను నడిపింపగలను, ప్రబలం అవుతున్నారు కదా, ప్రబలం అవుతున్నప్పుడు మిమ్మల్ని నడిపించడం నాకు భారంగా ఉందాయా అని మోషే చెప్తుంటే మోషే చెప్పిన మాటకు కూడా అవిధేయులు అవుతున్నారండి. ఎట్లాగంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తారన్నాడు దేవుడు, మీరు అక్కడికి వెళ్ళండి, మిమ్మల్ని దాటించి తీసుకొచ్చాడు కదా అని చెప్తున్నప్పుడు వారు దేవుని మాటకి లక్ష్య పెట్టలేకపోతున్నారు. అబ్రహాము విశ్వాసం కలిగినట్లుగా వీళ్ళలో విశ్వాసం ఉండటం లేదు, రోజు రోజుకి సన్నగిలిపోతూ ఉంది. ఎందుకంటే అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తున్న తీరుని చూసేసరికి 27వ వచనంలో మనం చూసినట్లయితే మీ గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనల్ని సంహరించుచున్నట్లు అమోరియల చేతికి అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి రప్పించు. చూడండి, వీళ్ళని ఒక వాగ్దాన భూమిలోకి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోకి వీళ్ళని దేవుడు నడిపించాలని ఆశపడుతుంటే వాళ్ళు గుడారంలో సణుక్కుంటున్నారు. ఆ సణుగుడు ఎట్లా, మమ్మల్ని ఐగుప్తుల నుంచి మమ్మల్ని చంపడానికే ఇక్కడ తీసుకొచ్చాడు, మమ్మల్ని అక్కడుంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళు కానీ సణుక్కుంటున్నారు. చూడండి, ఆ సణుగుడు దేవుడు విన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దామండి. మీరు ఒక్క నిమిషం చదవండి. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షణ భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకుందరు. ఐగుప్తులోను అరణ్యంలో చేసిన ఆ సూచ్యక్రియలను, ఆ మహిమను చూచిన ఈ మనుషులందరూ 10 మార్లు ఏమండి, ఒకసారి కాదు 2 సార్లు 10 మార్లు వినక శోధించి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన దేశాన్ని వారు వెళ్ళటానికి అసలు మరీ ఎట్లా అంటే బొత్తికైపోయింది. వాళ్ళు అవిధేయత వలన వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు
అవిధేయత నిండుకొని ఉండటం వల్ల వాళ్ళు నడిపించడానికి ఎంతో మోషే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రియాదేవుని బిడ్డలారా, చూసినట్లయితే ఆనాడు మోషే కదండి, ఈనాడు సంఘాన్ని కూడా దైవ సేవకులు నడిపించడం చాలా భారం అయిపోతుంది. ఎందుకంటే ఎంత సత్యమైన వాక్యం మనం బోధిస్తున్నా గానీ వారి యొక్క ఆలోచన, వాళ్ళ తలంపులు పక్కకు వెళ్తున్నప్పుడు చాలా వేదన కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించే దైవ సేవకుడికి ఒక బాధ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఎంతో దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకొని, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని, దేవా తన ప్రజలకు ఏ విధంగా ఈ ఆజ్ఞలు నేను తెలియపరచాలని తను ధ్యానిస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని సత్యమైన మాటలు తన శరీరంలో నింపుకొని దేవుని ఆత్మతో నడిపించే వాక్యాన్ని ప్రతి మాటను కూడా ఏమండి విశ్వాసులకి తెలియపరుస్తూ వాళ్ళు చక్కగా దేవుని మార్గాలు నడిచిస్తే సంతోషమేనండి. ఒక్కొక్కసారి దేవుని మార్గాలు విడిచిపెట్టి వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో నడుస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి 27వ వచనంలో, నాకు విరోధంగా సణుగుచు ఈ చెడ్డ సమాజంలో నేను ఎంతవరకు సహింపవలను, ఇజ్రాయేలును నాకు విరోధంగా సణుగుచున్న సణుగులు విని ఉన్నాను. చూడండి, దేవుడే వింటున్నాడు వాళ్ళ సణుగుళ్ళు. ఎంతవరకు ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఎంత ప్రేమిస్తామో విశ్వాసుల్ని, ప్రేమించినా ఇది కాదమ్మా, ఇది కాదు నాన్న, ఇది కాదు తల్లి అని చెప్పి ఒక పరిస్థితిలో ఏదన్నా తొందరపడి ఏదైనా మాట్లాడాలన్నా కానీ బాధే అనిపిస్తుంది అండి. వాళ్ళు వినలేదు, దేవుని పక్షాన ఆలోచన చేశారని ఒక బాధే తప్ప అట్లా ఆ విధంగా మోషేని వీళ్ళు వినక దేవుని వైపు, దేవుని మాటలకి, దేవుని ఆజ్ఞలు మోషే తెలియపరుస్తున్నప్పుడు వినక వీళ్ళు బొత్తిగా వాళ్ళ యొక్క సనుగుళ్ళు, అసలు ఎంత సనుగుడు అంటే ఆ సనుగుడుకు ఒక్కోసారి మనకైనా ఇసుక అనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు అక్కడ కనపడుతూ ఉంటాయి. అయితే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చూసినట్లయితే స్టెఫెను చెప్తున్నాడండి ఈ మాటలు. ముష్కరులారా, ఒక్క నిమిషం, చదవండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలోని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఆమేన్. స్టెఫెను ఈ మాటలు చెప్తున్నారండి. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ఒక ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా మనకు తెలియపరిచినప్పుడు దాన్ని పొందుకున్న వారు గైకొనలేకపోతున్నారు. ఆ ఆజ్ఞలను వాళ్ళు అనుసరించలేకపోతున్నారు. అదేగాక దేవుని పేరిట వచ్చి చెప్పే ప్రతి ఒక్కరిని చంపేవారిగా ఉన్నారు. పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపకొచ్చి ఎవరిని ఉండలేదు. ఏమండి, నీతిమంతుని రాకను గురించి ముందే తెలియపరిచిన, కానీ ఆ స్టెఫెను కూడా దేవుని రాకను గురించి తెలియపరుస్తుంటే తనతో రాళ్లతో కొట్టి చంపిన పరిస్థితులు మనకి తెలిసిన మాటలైనా కానీ, ఏమండి స్టెఫెను ఏ విధంగా చనిపోయాడో మనందరికి తెలిసింది. రాళ్లతో కొట్టబడి చంపబోయాడు. దేవుని రాకను గురించి తను తెలియపరుస్తున్నాడు. ఏమండి, అదే విధంగా ఎంత సత్యమైన ఆజ్ఞలు మన పరలోకం నుంచి దేవుడు మనకు ఒక కట్టడిని అంటే ఒక క్రమంగా ఏమండి కలిగి మనం జీవించడానికి దేవుడు నిర్ణయించిన ఆ యొక్క కట్టడలను వినకుండా వారు తిరుగుబాటే చేస్తున్నారు. చూడండి, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతలతోనూ తన పితరులైన అరణ్యంలోని సంఘమునందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకొచ్చిన వాడు ఇతడే. దేవుడి దగ్గర నుంచి ఆ 10 ఆజ్ఞలను, ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా మనకి తెలియపరిచాడు. అయితే 39వ వచనం ఒకసారి చదవమ్మా. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. ఆమేన్. చూడండి, ఆ ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా మనకిచ్చి దేవుని ఆ ప్రజలకి తెలియపరుస్తుంటే అయినా సరే వాళ్ళ హృదయాలను లోబడనట్లక వాళ్ళు ఆ యొక్క వాగ్దానం భూమి వైపు వాళ్ళు ఆసక్తిగా లేరండి. వాళ్ళు దేవుని ఇచ్చిన ఆ వాగ్దానాన్ని ఏ మాత్రం కూడా వాళ్ళు పొందుకుంటామని ముందున్న ఆ యొక్క పునాదులు గల పట్టణం కోసం వాళ్ళు వేచి చూస్తున్న లక్షణాలు మనకైతే అక్కడ కనిపించడం లేదు. అయితే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 24-25 వచనం ఒకసారి చదువుదామండి. వారు ఒక్క నిమిషం, చదవండి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయి యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొండ్రి. ఆమేన్. చూడండి,
వాళ్ళ గుడారంలో జరుగుతుంది. ఐగుప్తులోని ఒక గొప్ప కార్యములను, మహాదేశంలో ఆశ్చర్య కార్యములను ఏమండి వాళ్ళు చూశారు. అయినా ఎర్ర సముద్రం వద్ద వాళ్ళకి భయం పుట్టించినప్పుడు, భయం పుట్టించిన సందర్భాలు, క్రియలు చేసిన దేవుని రక్షకుడైన దేవుడిని మర్చిపోయి వాళ్ళు జీవిస్తున్నారు. అయితే వాళ్ళు ఎంత అంటే ఐగుప్తులోని ఎన్నో తెగుళ్ళు దేవుడు రప్పించినా ఏమండి అవి మర్చిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర వెనక ఫరో వస్తుండగా, ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు భయభ్రాంతులై ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళకి భయాన్ని లేకుండా తీసేసి వారిని ముందుకు నడిపించిన ఆ యొక్క పరిస్థితులు కూడా మర్చిపోయారు. ఏమండి ఆ మోయాబు జలం వద్ద వారు అది ఒక్కటి కాకుండా మోయాబు జలం వద్ద ఏమండి ఆయనకు కోపం పుట్టించారు. ఆ కోపం ఈ సనుగుడు, ఈ గొనుగుడు మోషే మీద ఇసుకిచ్చడం వలన మోషే తొందరపడి నోరు జారి మాట్లాడారు. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చూడండి ఎంత ఈ రోజుల్లో మనం ఎంత పవిత్రంగా జీవించాలనుకున్నా, ఎంత పవిత్రంగా జీవిస్తున్నా, ఎంత ఓర్పుగా మనం ఆ యొక్క జీవితాన్ని మనం దేవుని భక్తి వైపు మనం నడిపించుకు వెళుతున్నా, కొన్ని సందర్భాల్లో మనల్ని ఇసుకించేవారు దేవుని పక్షాన మనం నిలిచినప్పుడు మన ఓర్పును పరీక్షించడానికి అనేక సందర్భాలు మనకి కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి. అయితే మనం ఎక్కడ ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మోషే కూడా నోరుజారి మాట్లాడాడంట. ఏమండి మోషే బాధతో చెప్తున్నాడు ఆ మాట. చూడండి ఆ యొక్క యెషయా గ్రంథం 63:10. అయినను ఒక్క నిమిషం చదవండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధమైన తానే వారితో యుద్ధం చేశాను. దేవుడే వారి యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వల్ల దేవుడే వారికి యుద్ధం చేస్తున్నాడండి. చూడండి వాళ్ళు ఎట్లా అంటే యుద్ధం ఆ యొక్క శ్రమని వారు భరించలేక, మా తండ్రి దేవా అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మల్ని అంగీకరింపపోయినను, యెహోవా నీవే మా తండ్రివయ్యా, అనాది కాలం నుండి నువ్వు మా విమోచకుడు నీకు పేరు ఉంది కదా అని వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళ పక్షాన వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు తగ్గి జీవిస్తూ ఆ యొక్క మాటలు మనం చదువుకుంటున్నాం. అయితే యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకయ్యా త్రోసివేసి మమ్మల్ని, చూడండి ఆ 17వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి, నీ భయము విడిచినట్లు మా హృదయములు నీవెందుకు కఠినపరిచితివి, నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ గోత్రం నిమిత్తము తిరిగిరాయా దేవా, మమ్మల్ని ఎందుకై మా హృదయాన్ని కఠినపరిచావు, మా వైపు నువ్వు తిరిగి చూడు నాయనా అని వారి యొక్క వేడుకుంటున్నప్పుడు వాళ్ళు వేడుకోవడం ఎట్లాండి, మీ యొక్క పరిశుద్ధ జనుల సంకల్పమే దేశాన్ని ఏమండి అనుభవించి మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయమును త్రొక్కి ఉన్నారు అని దేవునికి మేము ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేకపోతున్నా, ఇక్కడ స్వల్పకాలం మేము ఇక్కడ జీవిస్తున్నామయ్యా దేవా, మా వైపు తిరిగాయా అని మొరపెడుతున్నారు. చూడండి వీళ్ళ సనుగులు ఎంత కార్యాలు చేస్తున్న దేవుడు వాళ్ళ యొక్క దేవుని యొక్క మాటని ఎలక్షన్ పెట్టి వాళ్ళ గుడారాలు వాళ్ళ సనుగుడు కూడా దేవుడు వింటున్నాడని ఒక భయం కూడా లేకుండా ఎంత సనుగుతున్నారు. అయినా కానీ వాళ్ళు ఇక్కడ ఆ యెషయా గ్రంథంలో మనం చదివిన ఈ మాటలను చూస్తున్నట్లయితే, అయినా ప్రభువా మా వైపు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు, అయ్యా దేవా ప్రభు మా పక్షాన్ని తిరిగయ్యా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆయన కృప కలిగిన దేవుడు అండి. చూడండి 106వ కీర్తన 44వ వచనం ఒకసారి చూసినట్లయితే, 106వ కీర్తన 44. అయినను వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. చూడండి ఆమేన్. దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. ఎన్నిసార్లు వ్యతిరేకంగా వెళుతున్నా, ఎన్ని మర్చిపోయినా మన పరిస్థితుల్లో దేవుడు మన వేదన బాధలను చూస్తానని చెప్తున్నాడు. ఈరోజు మన విషయాల్లో కూడా అండి మనం కొన్నిసార్లు లోకానుసారంగా మనం తప్పిపోతున్నా కానీ దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడించి దేవుడు మళ్ళీ ధైర్యపరుస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. ఏమండి కొన్నిసార్లు ప్రవచనాల ద్వారా, కొన్నిసార్లు మనకి కలిగి ఉన్న ఆ బాధ వేదనలో నుంచి మనం ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. ఆ వాగ్దానం ద్వారా మనం బలపరుస్తూనే ఉంటాడు. అయితే ఆయన కఠిన మనసు కలిగిన దేవుడు కాదండి. ఎందుకంటే తన ప్రజలు తన వైపు తిరగలేదని ఒక వేదన బాధే ఉంటుంది తప్ప దేవునికి నరుడి మీద ఎప్పుడు కోపం ఉండదు.
ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మనం వాళ్ళు మాట వినకపోతే ఒక దెబ్బ కొట్టుకుంటాం, అట్టంత మాత్రం వాళ్ళ మీద ప్రేమ లేకుండా పోద్దా? కాదు కదా. దేవుడు కూడా అంతేనండి, వాళ్ళు మన వైపు తిరిగి ఒక ఆజ్ఞల గైకొని నడవాలన్నదే దేవుని యొక్క చిత్తం. చూడండి, అంత కృప కలిగిన దేవుడిని మనం చూస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడండి, 4వ అధ్యాయం 30వ వచనాన్ని. దేవుని పరిశుద్ధాత్మను చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలు. అపోస్తలుడైన పౌలు మాట చెప్తున్నాడండి, మనం ఒకరికొకరు ఏమండి అవయములమై ఉన్నాం గనుక మీరు అబద్ధం ఆడుట మానండి. ఏమండి, ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. ధర్మశాస్త్రం మనం నేర్పుతున్న సత్యమైన మాటలే అవండి. మనం వాడు ఎటువంటి వ్యక్తి అయినా సరే మనం మాత్రం సత్యమైన మాటలే మన నోటి గుండా ఉండాలి. అప్పుడు వాడు ఖచ్చితంగా తెలుసుకుంటాడు క్రీస్తు నెరిగిన వ్యక్తి అని. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొని ఉండాలి. చూడండి, నీతి పట్ల, యథార్థమైన పట్ల భక్తి గల వారమై దేవుని పోలికగా సృజింపబడి ఉన్నామని మన ఒక మాటల్లో మన ప్రవర్తన వలన ఏమంటే క్రీస్తు మన హృదయాన్ని, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివసించినప్పుడు మనకి ఇటువంటి స్వభావములు వస్తే ఉంటాయి. అయితే కోపడండి గాని పాపం చేయకుడి, సూర్యాస్తమించు వరకు మీ కోపము మిగిలి ఉండకూడదు, అపవాదితో చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏమండి, మన హృదయాలని మనం కోపడాలి కానీ అది ఉదయం నుంచి సాయంత్రం వాటికే తీరిపోవాలి. అయితే పాపం చేసే వారి దృష్టికి, పాపం చేసే తలంపులకు మనం వెళ్ళకూడదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అదే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని ఆత్మ చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. చాలా కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచలేడండి. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని మాటని హృదయం చేర్చుకున్న వ్యక్తి, మన సహజంగా మనం కొన్నిసార్లు చూస్తామండి, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ పొందుకొని ఒక ఆత్మతో వాళ్ళు దేవునితో మాట్లాడే ఒక అనుభవం ఉంటుంది. అయితే ఆత్మ పొందుకున్న వారికి ఆ అనుభవం యొక్క మాధుర్యం అర్థం అవుతుంది. అయితే ఆత్మ లేని వారు, వాక్యం లేని వారికి ఆ యొక్క మాటలు వారికి అర్థం కావు. చూడండి, 7వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరనివ్వదు. చూడండి, శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూనే ఉంటది ప్రతి విషయంలో కూడా. అయితే శరీరం ఏంటంటే లోకానుసారమైన కోరికల వైపే మనల్ని నడిపిస్తూ ఉంటది. కాబట్టి ఆ శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానుసారంగా నడిచిన వాడికి ఆత్మ నడిపింపు ఉండదు. ఆత్మానుసారంగా నడిచిన వాడు శరీరాన్ని అదుపు చేసుకోగలుగుతాడు. చూడండి, ఇంకో యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. చూడండి, యేసును వెతికిన వారు కనుగొనేది, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు రాలేరు. ఆయన చెప్తున్నాడు ఆ మాట. అయితే నా మాట ఏమిటో అని తనలో తాను చెప్పుకొని చూడండి. దేవుడు కొన్ని జీవజలములు తనలో నుంచి వస్తాయని, జీవ నదులు పారనివని బిగ్గరగా చెప్పాను. చూడండి, ఆ 36వ వచనం ఒకసారి చదవమ్మా. వారి వద్దకు వెళ్లి నన్ను వెదుకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో మీరు రాలేరు. ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని చుండిరి. ఆమేన్. చూడండి, ఎవడైనా గాని దప్పిక గురి నేడలా నా యొద్దకు వచ్చి ఆ దాహాన్ని తీర్చుకోండి అని చెప్తున్నాడు.
సమరయ స్త్రీకి ఒక ఒక బావి దగ్గర నివసించిన బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు ఏమండి ఆ యాకోబు వారి పితరులతో ఇచ్చిన బావి అయితే తను సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నీళ్లు తాగితే నీకు దాహం తీరదు కానీ నిన్నిచ్చే నీరు తాగితే నీకు ఇంకెన్నడూ దప్పికోరదు. అంటే జీవవాక్యం అనేది మన హృదయాల్లోకి అది ఒక ధారవలే వెళ్తుందండి. ఆ యొక్క వాక్యానికి మనకు ఆ అవకాశం మనం ఇచ్చినప్పుడు మన జీవితాలు ఎంతో మాధుర్యంగా అనిపిస్తాయి. చూడండి యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూసినట్లయితే 37:14. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. ఆమేన్. చూడండి యెహెజ్కేలుకి ఒక లోయలో ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేసి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఒక లోయను చూపించి నరపుతుడా ఇవి బతకగలవా అని అడుగుతున్నప్పుడు నాకేం తెలుసు ప్రభువా అది నువ్వే చేయగలిగిన వాడివి అని చెప్పినప్పుడు యెహెజ్కేలుతో తన యొక్క మాటని ఏమండి తన నోటిగా ఇగో ఈ మాటను పలుకు అన్నప్పుడు ఆ యొక్క ఎముకలు మొత్తం టకటకటగా అనుకుంటూ మొత్తం ఒక శరీరంగా ఎముకలన్నీ ఖర్చుకొని ఆ చర్మము దాని మీద హత్తుకొని ఏమండి ఒక నిలబడినప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడు వాళ్ళ మీదకి జీవవాయువు 9వ వచనం మనం చూసినట్లయితే నరపుతుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీదకి ఊపిరి నింపము. ఇది దేవుని ఆత్మ అండి, జీవము గల ఆత్మ. ఒక దేవుని నోటి నుండి వచ్చే ఒక ఆత్మ ద్వారా మనుషుడు ఆ విధంగా నిలబడిపోతా ఉంటాడు. ఏమండి చూడండి మనం మూలవాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు నేను ఒక్క నిమిషం చదువు. అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుతున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట కనులేదు. ఐగుప్తులో అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్లు మీ పక్షంలో యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొని మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చినట్లు సంగతి మీరు ఎరుగుదురని మీతో చెబుతున్నాను. చూడండి ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి కానాను దేశం వాటికి కూడా ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకుని వచ్చినట్లు దేవుడు నడుస్తాడు. వాళ్ళ సనుగుళ్ళు వాళ్ళ యొక్క గొనుగుళ్ళు దేవుడు విన్నాగాని ఏమంటే కృప కలిగినాడు. వాగ్దానం చేసిన దేవుడు వారి యొక్క స్వాస్యాన్ని ఇస్తానని అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు ఏమండి వాగ్దానం తీరిగా దేవుడు తెలియపరిచాడు కనుక వారు ఎన్ని గొనుగుతున్నా ఎన్ని సొనుగుతున్నా గానీ వారి యొక్క వాగ్దాన భూమికి వారు నడిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం మనం కూడా ఆయన ఆజ్ఞలను నమ్మదగినవండి. ఆయన వాక్య సత్యం. మనిషి ఏ విధముగా నడవాలనేది దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే నీకు ఒక కండిషన్ ఇవ్వలేదండి, ఏది ఈ మార్గంలో నువ్వు నడువు అని. ఈ మార్గంలో నువ్వు నడవలసిందే అని దేవుడు మనకు కండిషన్ పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే అది స్వతంత్రం అవ్వదు మనకి. దేవుడు మనకి 2 మార్గాలు మనకు తెలియపరుస్తుంటాడు. ఒకటి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారు ఆ యొక్క పునాదులు గల పట్టణంలోకి ఏ విధంగా నడిచారని చెప్పని అని ఆ కాలేబుని యెహోషువను చూపిస్తున్నారు. ఏమండి దేవుని ఆజ్ఞలను గైకొనక వారు అరణ్యంలో ఏ విధంగా రాలిపోయారని చూడండి. 20 లక్షల కాలువలు వాళ్ళు బయలుదేరినప్పుడు ఇద్దరు వెళ్ళారు. అయితే ఆజ్ఞలు గైకొన్న వ్యక్తులు కాబట్టి వాడు వెళ్ళగలిగారు. ఆజ్ఞ గైకొనలేని వ్యక్తులు కొందరు అక్కడ రాలిపోయారు. ఏమండి అట్లానే మన జీవితంలో మనం కూడా ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవటం వలన, ఆ యొక్క ఆజ్ఞలు మనకు తెలియటం వలన ఏమండి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక క్రమబద్ధంగా మనం కట్టుకోగలుగుతాము. మన కుటుంబాన్ని ఒక క్రమబద్ధంగా కట్టుకోగలుగుతాము. మన జీవితం మన సంతోషంతో దేవుని వైపు తండ్రి మనమందరం కూడా మన కుటుంబాలతో సమేతంగా దేవుని సన్నిధానంలో సంతోషంగా ఆరాధించగలుగుతాం. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి నీ ఆజ్ఞలను గైకొనుట మాకెంతో మేలు నాయన. అది మా జీవితానికి నాయన ఒక మార్గదర్శంగా ప్రభువా మాకు తెలియపరిచినందుకు దేవా
తండ్రి మేము ఎన్నడూ ప్రభా శరీరానుసారంగా శరీరం వేరుగా ఆలోచిస్తుంది నాయన, ఆత్మ సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది నాయన. దేవానికి స్తోత్రం నాయన. జీవవాక్యాన్ని ప్రభు మా హృదయంలో ఫలించుకొని ఆత్మతో సత్యంతో మమ్మల్ని నడిపేవారిగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.